సార్ చెప్పండి. సార్ సారీ సార్ మీకు కలిగిన ఇబ్బంది కోసం అయితే సార్ ఇది ఫిక్స్డ్ ట్రిప్ కారణం వల్ల సార్ మీరు ఏదైనా సపరేట్ రూట్ అంటే మీ ఇష్టం వచ్చిన రూట్ ఏమైనా వెళ్తే కనుక సార్ అందులో అయితే ఎట్లాంటి చేంజెస్ అయితే ఉండవు సార్. ఇక్కడ అయితే సార్ నాన్ టోల్ రూట్ కూడా అయితే ఒకటి ఉంది సార్. ఒక్క నిమిషం వినండి. చెప్పండి సార్. హైదరాబాద్ నుండి వరంగల్కి ఉన్నది ఒకటే దారి, అందులో ఉన్నాయి 2 టోల్ సార్. అది సార్ టోల్ లేని రోడ్ కూడా అయితే ఒకటి ఉంది సార్. టోల్ రేట్ టోటల్ 3 రోడ్లు ఉన్నాయి సార్. అయ్యో సార్ చెప్తున్న ప్రకారం 3 రోడ్స్ ఉన్నాయి సార్. ఆగండి, నేను చెప్పేది ఒక నాకు యాప్ లో ఏదైతే చూపించిందో నేను అదే రోడ్ల నుంచి వచ్చిన. నువ్వు వేరే రోడ్ల నుంచి పోవాలి, టోల్ అవాయిడ్ చేసుకుంటా పోవాలంటే ఎట్లా పోతావు? ఇప్పుడు ఒక 300 కిలోమీటర్ టోల్స్ అవాయిడ్ చేసుకుని పోవాలంటే 300 కిలోమీటర్ అవుతుంది. 300 కిలోమీటర్ చుట్టూ తిరిగి పోవాలా? చెప్పండి. ఇప్పుడైతే సార్ ఒక్క నిమిషం చెప్తున్నా. ఏ డ్రైవర్కైనా, హైదరాబాద్లో తిరిగే డ్రైవర్లకి ఎవరికైనా సరే, వరంగల్లో తిరిగే డ్రైవర్లకి ఎవరికైనా సరే అడిగినా అది ఉన్నది ఒకటే దారిలో పోతాడు, ఉన్న హైవే ఒకటే రోడ్లో పోతారు. చిన్న రోడ్డు సింగిల్ రోడ్లలో ఓరు, అది పల్లెటూరులన్నీ తిరుగుకుంటా పోడు, సిగ్గు తప్పిన లంచోడికి ఎవ్వడు పోడు. అర్థమైందా సార్ మీకు? టోల్ చార్జెస్ ఇప్పుడు నాకు పోర్టర్ యాప్లో చూపించిన దారిలోనే నేను వచ్చిన, నాకు టోల్ చార్జెస్ యాడ్ అవ్వలేదు దీంట్లో. ఓకే సార్. ఇక్కడ అయితే టోల్ రేట్ లేని రోడ్ కూడా అయితే ఉంది సార్. సో ఇది ఫిక్స్డ్ ట్రిప్ కాబట్టి సార్ మీరు ఏదైనా మీ ఇష్టం వచ్చిన రూట్ మీరు అయితే వెళ్ళొచ్చు సార్. సో ఇప్పుడు ఫేర్లో అయితే ఇట్లాంటి చేంజెస్ అయితే ఉండవు సార్. సార్ నేను చాలా ఒప్పుతో మాట్లాడుతున్నా. హైదరాబాద్ నుండి వరంగల్కి ఒకటే రోడ్డు, అది హైవే రోడ్డు సార్. ఒకసారి మీరు గూగుల్ మ్యాప్స్ లో కూడా చెక్ చేసుకోండి. గూగుల్ మ్యాప్ లో చూపించిన టోల్ గేట్ అంటే అవాయిడ్ చేసుకుంటా వెళ్ళమని చెప్పేసి అంటున్నారా? అంటే ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతిదీ రికార్డ్ అవుతుంది నా దగ్గర. రికార్డ్ అవ్వాలి సార్. రికార్డ్ అయితే అవుతుంది సార్. అరే ఇంద్రా లంచ్ కూడా నీ అమ్మని దెంగ మాక్యలోడే ఇంద్రా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. మంచిగా మాట్లాడినప్పుడు విన్నప్పుడు వినాలి. చెప్పేది ఏం చెప్తున్నా ఇక్కడ నేను నా కంపెనీ రూల్స్ నేను చెప్తాను సార్. ఓకే. కంపెనీ రూల్స్ నువ్వు చెప్తున్నావు కదా, నేను చెప్పేది కూడా నువ్వు విను ఫస్ట్. నువ్వు చెప్పింది సోదంతో నువ్వు విన్నా కదా, నేను చెప్పేది నువ్వు విను ఫస్ట్. హైదరాబాద్ నుండి వరంగల్కి ఉన్నది హైవే రోడ్డు ఒకటే. నువ్వు గూగుల్ మ్యాప్లో కొట్టినా కూడా నీకు ఒకటే చూపిస్తుంది. నువ్వు ఆ టోల్ గేట్లో నువ్వు దాటేసి నువ్వు వేరే రూట్లలో పోవాలంటే ఇప్పుడు నేను ఇదే తీసుకొని పోయి కంపెనీ వాడు ఇట్లా చెప్తున్నాడు, మాకు టోల్ గేట్ ఛార్జెస్ కూడా ఇస్తలేడు అని చెప్పేసి నేను పోయి కంప్లైంట్ పెడితే అంటే నువ్వు డైరెక్ట్ నువ్వు ఆర్టీఓ రూల్స్నే నువ్వు వ్యతిరేకిస్తున్నావు కదా. నీ ఉద్దేశం అదే కదా. ఓకే సార్. అది మీరు ఏదైనా అనుకోండి సార్, కానీ ఇదైతే ఫిక్స్డ్ ట్రిప్ కాబట్టి మీరు ఏదైనా ఇంతకుముందు పోర్టల్ నేను ఫస్ట్ ఒకసారి చెప్పేది నువ్వు పోర్టల్లో ఇంతకుముందు వరంగల్కి వచ్చినప్పుడు నాకు ఫేర్ అమౌంట్ అప్పుడు వచ్చేసి 5,800 వరకు వచ్చింది. టోల్ గేట్ ఛార్జెస్ కలుపుకొని నాకు 6,000 చిల్లర వచ్చింది. టోల్ ఛార్జెస్ 2 కలిపి వచ్చినాయి నాకు 390-80 రూపాయలు నాకు మొత్తం టోల్ గేట్ ఛార్జెస్ వచ్చినాయి. అప్పుడు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాలేదని చెప్పి నేను అడుగుతున్నా. సరే మీరు అదే చెప్తున్నాను సార్. ఇది ఫిక్స్డ్ ట్రిప్ కాబట్టి మీరు ఏ రూట్ వెళ్ళినా కూడా ఫేర్లో అయితే ఎట్లాంటి చేంజెస్ అయితే ఉండవు సార్. మరి ఇప్పుడు టోల్ గేట్ పైసలు ఓడిస్తారా లంచ్ ఓడక? కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్ ప్లీజ్. నీ జాతి పట్ల సుల్లి ఇంకెట్లా మాట్లాడతారు బై? నీకు మంచిగా చెప్పిన ఎంతమంది రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సార్. నేను కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. నేను క్లియర్ గా చెప్తున్నాను సార్. నేను క్లియర్ గా చెప్తున్నా ఇది ఫిక్స్డ్ ట్రిప్ కాబట్టి మీరు ఏదైనా రూట్ అనేది వెళ్ళినా కూడా పేర్లు అయితే ఇట్లాంటి చేంజెస్ అయితే ఉండవు సార్. ఓకేనా సార్? అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ నుండి వరంగల్కి ఇప్పుడు టోల్ గేట్స్ ఎన్ని ఉన్నా కానీ టోల్ రోడ్ కూడా అయితే ఉంది సార్. అంటే మీరు మొత్తానికి టోల్ గేట్ పైసలు ఇయ్యారు అంతేనా సార్? ఇక్కడ టోల్ లేని రోడ్డు కూడా అయితే ఉంది కాబట్టి సార్ ఇప్పుడు మీరు అదే చెప్తున్నాను సార్. ఇది ఫిక్స్డ్ ట్రిప్ కాబట్టి మీరు ఏ రూట్ వెళ్ళినా కూడా ఇప్పుడు నేను టోల్ గేట్ లో తప్పు అంటే ఇప్పుడు నాకు బాగా క్లియర్ గా అర్థమైంది. నేను అందరికి యూనియన్ క్లబ్ గ్రూప్ లో చెప్పేస్తాలే కానీ నేను ఇద్దరు దాచుకునేది చెప్పేస్తా. హైవే అవుట్ స్టేషన్ తిప్పు పడ్డప్పుడు ఎత్తుకోకపోతే టోల్ గేట్ పైసలు ఇయ్యారని చెప్పేస్తాలే కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? టోల్ చార్జెస్ కట్టకుండా తప్పించుకొని వేరే దారిలో పోవాలి అంటే ఆర్టీఓ రూల్స్ మీరు వ్యతిరేకిస్తారు. ఒక పాయింట్ ఓకేనా? ఓకే సార్. అది మీరు ఏదైనా అనుకోండి సార్. ఇప్పుడు కంపెనీ రూల్స్ అయితే నేను ఇన్ఫార్మ్ అయితే చేశాను సార్. ఓకేనా సార్? అంటే ఇప్పుడు నీకు హైదరాబాద్ నుండి నీకు వరంగల్కి నీకు టోల్ గేట్ టచ్ కాకుండా ఏ దారి ఉందో నాకు